కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేయాల్సిన సీసీఐ కార్పొరేట్ సంస్థలా వ్యవహరిస్తూ రైతులు నష్టాలకు గురిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి మద్దతు ధర క్వింటాలుకు 8,100 ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజుల క్రితం పత్తి కొనుగోలు ప్రారంభం కాగా సీసీఐ తేమ శాతం ఎక్కువ ఉందంటూ మెలికలు పెట్టింది. రైతులు మార్కెట్ యార్డులో రోజుల తరబడి పత్తిని ఎండబెట్టి తేమ శాతం తగ్గిన తర్వాత విక్రయించారు. చాలా మంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాలకు 1,400 రూపాయలు తక్కువకు విక్రయించి నష్టపోయారు. సీసీఐ ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే సేకరిస్తుంది. వ్యవసాయ అధికారుల నుంచి ధృవీకరణ పత్రం తీసుకొస్తే 12 క్వింటాల వరకు కొంటామని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో 10 రోజులుగా ఎండలు కొడుతుండడంతో పత్తిలో తేమ శాతం తగ్గింది. 8% తేమ ఉంటే మద్దతు ధర 8,110 చెల్లిస్తున్న సీసీఐ క్రమంగా కోతలు విధిస్తుంది. 9% ఉంటే 81 రూపాయలు తగ్గించి 8,029తో, 10% ఉంటే 7,948, 11% ఉంటే 243 తగ్గించి 7,867తో, 12% తేమ ఉంటే 324 రూపాయలు తగ్గించి 7,786తో చెల్లిస్తున్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం తేమ శాతం 8 కంటే తక్కువగా ఉంటే ఒక్కో పాయింట్కు మద్దతు ధరలో 81 కలిపి చెల్లించాలి. 7% తేమ వస్తే 8,191, 6% తేమ వస్తే 8,272 ఇన్సెంటివ్ చెల్లించాలి. ఆదిలాబాద్తో పాటు ఇతర మార్కెట్ యార్డులకు రైతులు తీసుకొస్తున్న పత్తిలో 6 నుంచి 7% తేమ వస్తున్నా మద్దతు ధరలో అదనంగా ఇన్సెంటివ్ డబ్బులు కలిపి ఇవ్వడం లేదు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. పింజ పొడవు పేరిట 50 రూపాయలు కోత. సీసీఐ కొనుగోళ్లను ప్రారంభించిన నెల రోజుల్లో మద్దతు ధరను తగ్గించింది. వానాకాలంలో రైతులు 4.31 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయగా 35 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. సీసీఐ ఇప్పటివరకు 1.95 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసింది. ఇందులో మద్దతు ధర క్వింటాలకు 8,110 దక్కిన రైతుల 20%, దూదిలో పింజ పొడవు రావడం లేదంటూ సీసీఐ అధికారులు నేటి నుంచి 50 రూపాయలు తగ్గించి క్వింటాలకు 8,060తో కొనుగోలు చేయనున్నారు. కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడకుండా లోకల్ మానిటరింగ్ టీంని ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటించిన టీంలు ఎక్కడా కనిపించడం లేదు. నేను 22 క్వింటాల పత్తిని ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చా. 1వ నెంబర్ కాంటా వద్ద తేమను పరిశీలించారు. 3 చోట్ల పరిశీలించగా 6% తేమ రాగా సిబ్బంది 8% రాశారు. 6% తేమ వస్తే నాకు క్వింటాలకు మద్దతు ధర కంటే అదనంగా 162 కలిపి 8,272 చెల్లించాలి. 8% తేమ రావడంతో 8,110 చెల్లించారు. పత్తిలో పింజ పొడవు రావడం లేదని ధర తగ్గిస్తున్న సీసీఐ అధికారులు తేమ 8% కంటే తక్కువ వస్తే ఎక్కువ ధర చెల్లించడం లేదు. ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలియడం లేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.